సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈస్ట్ ప్రాపర్టీ. ఈరోజు మనం వీడియోలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. సిటీలో ఉన్న సేల్స్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందామండి. వీడియో చూస్తే మాత్రం మీకైతే పూర్తిగా అర్థమైపోతుందండి కరెంట్ ఉన్న సిచ్యువేషన్. ఆల్రెడీ చూసామండి, గత 1 year చూసుకున్నట్టయితే ఫ్రమ్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి వెళ్ళి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మనకి గ్రోత్ అయితే కనిపించట్లేదండి. మనకి రేట్స్ మాత్రం అదే యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతున్నాయి. ఒకసారి ఇప్పుడైతే గమనిద్దామండి, లైక్ సేల్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ అయ్యాయో, ఏ ఒక్క ప్లేసెస్లో మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో పూర్తిగా తెలుసుకుందాం. ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫర్ ద వీడియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిటీ యొక్క సేల్స్ అయితే గమనిద్దామండి. అంటే ఓవరాల్గా సేల్స్ అయితే గమనిద్దాం. 1 yearగా గమనించండి, సేల్స్ ట్రాన్సాక్షన్స్ దాదాపు 75,472 లెవెల్లో అయితే కనిపిస్తుందండి. 6 monthsగా చూసుకున్నట్టయితే 35,926, 3 monthsగా చూసుకున్నట్టయితే 15,961 సేల్ ట్రాన్సాక్షన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రాస్ సేల్స్ వాల్యూ గమనించండి, 3 monthsగా చూసుకున్నట్టయితే 9,625 crores అయితే కనిపిస్తుంది. మనమైతే ఓవరాల్గా 6 month డేటా అయితే గమనిద్దాం. 6 monthsగా చూసుకున్నట్టయితే 21,522 crores అయితే కనిపిస్తుందండి. నెక్స్ట్ కరెంట్ రేట్ అయితే గమనించండి పర్ స్క్వేర్ ఫీట్. ఇది వచ్చేసి యావరేజ్ వాల్యూ అండి. టోటల్గా సిటీ వాల్యూ అయితే కనిపిస్తుంది, దాదాపు 7,095 రూపీస్లో అయితే కనిపిస్తుంది. 6 monthsగా చూసుకున్నట్టయితే మనకి ప్రైస్ మూమెంట్ నెగిటివ్లో అయితే కనిపిస్తుందండి. ప్రైస్ అయితే డిక్రీజ్ అయింది, దాదాపు 169 రూపీస్లో అయితే కనిపిస్తుంది. 3 monthsగా చూసుకున్నట్టయితే 19 రూపీస్ జంప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సిటీ సేల్స్ ట్రెండ్ గమనించండి, ఇది మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కనిపిస్తుందండి. గమనించినట్టయితే పర్టికులర్ క్వార్టర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చూసుకున్నట్టయితే 15,961 లెవెల్లో అయితే కనిపిస్తుంది. యావరేజ్ రేట్ ఫర్ స్క్వేర్ ఫీట్ గమనించండి 7,095. పోయిన క్వార్టర్ గమనించండి, Q3లో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ దాదాపు 19,965 లెవెల్లో అయితే కనిపిస్తుంది. యావరేజ్ రేట్ పర్ స్క్వేర్ ఫీట్ చూసుకున్నట్టయితే 7,076. క్వార్టర్ క్వార్టర్ పరంగా చూసుకున్నట్టయితే ప్రైస్లో కొంచెం ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. ఇదండి ఓవరాల్ సిటీ యొక్క సేల్స్. ఇప్పుడు మాత్రం మనం హైదరాబాద్ హీట్ మ్యాప్ అయితే గమనిద్దాం. ఇక్కడ గమనించండి, మనకు ప్రైజెస్ కూడా కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి చాలా హై ప్రైస్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ గమనించండి, కొండాపూర్లో చూసుకున్నట్టయితే మనకి రెడ్ ఏరియా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎబోవ్ పర్ స్క్వేర్ ఫీట్ చూసుకున్నట్టయితే 9,450 రూపీస్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లైక్ కోకాపేట్ కూడా 9,450 రూపీస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నార్సింగి కూడా మనకి రెడ్ ఏరియాలో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వాయిలెట్ ఏరియా గమనించండి, ఇందులో చూసుకున్నట్టయితే గోపాన్పల్లి, మోకిలా, చందానగర్, అత్తాపూర్ ఇలాంటి ఏరియాస్లో చూసుకున్నట్టయితే బిట్వీన్ 6,800 అదేవిధంగా 9,450 రూపీస్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బాచ్పల్లి చూసుకున్న లైక్ నార్త్ హైదరాబాద్ ఇదే రేంజ్లో అయితే కనిపిస్తుంది అండి ప్రైస్. గ్రీన్ ఏరియాస్ గమనించినట్టయితే కుక్కట్పల్లి, నల్లగండ్ల, పుప్పల్గూడ, పీరం చెరువు, కిస్మత్పూర్ ఇలాంటి ఏరియాస్లో చూసుకున్నట్టయితే బిట్వీన్ 5,050 అదేవిధంగా 6,800 రూపీస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎల్లో గమనించండి, ఎల్లో చూసుకున్నట్టయితే ఫార్ అవే ప్లేసెస్ అండి, లైక్ అమీన్పూర్, గుడ్లపోచంపల్లి, బహదూర్పల్లి, బోయిన్పల్లి ఇలాంటి ఏరియాస్లో చూసుకున్నట్టయితే బిట్వీన్ 2,800 అదేవిధంగా 5,050 రూపీస్ అయితే కనిపిస్తుందండి. మీకైతే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ గమనిద్దాం, మైక్రో మార్కెట్ యావరేజ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ మనకి జోన్ వైజ్గా గమనిద్దామండి. సెంట్రల్ జోన్ చూసుకున్నట్టయితే 6,063 యూనిట్స్ అయితే కనిపిస్తుంది. 6 monthsగా చూసుకున్నట్టయితే 3,000 యూనిట్స్ అండి. కరెంట్ ప్రైస్ గమనించండి 9,047 రూపీస్లో అయితే కనిపిస్తుంది. మనకి చేంజ్ గమనించండి 6,000 చేంజ్లో అయితే కనిపిస్తుందండి. వెస్ట్ జోన్ గమనించండి, వెస్ట్ జోన్ ట్రాన్సాక్షన్ చూసుకున్నట్టయితే 16,608 యూనిట్స్. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే అంటే మనకి యావరేజ్ ప్రైస్ అయితే కనిపిస్తుంది, దాదాపు 7,350 రూపీస్ అయితే కనిపిస్తుందండి. చేంజ్ చూసుకున్న -281 రూపీస్లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ నార్త్ జోన్ గమనించండి, నార్త్ జోన్లో చూసుకున్నట్టయితే టోటల్ ట్రాన్సాక్షన్స్ 4,738 అండి. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 6,920 రూపీస్లో అయితే కనిపిస్తుంది పర్ స్క్వేర్ ఫీట్. చేంజ్ చూసుకున్నట్టయితే పాజిటివ్ 1,174 రూపీస్లో అయితే కనిపిస్తుంది. ఈ జోన్ చూసుకున్నట్టయితే ట్రాన్సాక్షన్స్ 4,343 లెవెల్లో అయితే కనిపిస్తుంది. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 6,825. నెక్స్ట్ చేంజ్ చూసుకున్నట్టయితే పాజిటివ్ 267 రూపీస్ అయితే కనిపిస్తుంది. సౌత్ జోన్ గమనించండి, ట్రాన్సాక్షన్స్ 4,655. కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 6,671 రూపీస్లో అయితే కనిపిస్తుంది అండి. చేంజ్ గమనించండి 547 రూపీస్లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మోస్ట్ యాక్టివ్ లొకాలిటీస్ బై ట్రాన్సాక్షన్ ఇన్ హైదరాబాద్ గమనించండి. ఇందులో చూసుకున్నట్టయితే ఇంట్రెస్టింగ్గా మనకి బాచుపల్లి ఏరియా అయితే కనిపిస్తుందండి. టోటల్ ట్రాన్సాక్షన్స్ గమనించండి, మనకి హయ్యర్ ట్రాన్సాక్షన్ అయితే కనిపిస్తుంది, దాదాపు 4,108 లెవెల్లో అయితే కనిపిస్తుంది. కరెంట్ ప్రైస్ చూసుకున్న యావరేజ్ పర్ స్క్వేర్ ఫీట్ దాదాపు 8,450 లెవెల్లో అయితే కనిపిస్తుందండి.
ఒకసారి 6 మంత్స్గా గమనించండి, 94 రూపీస్ మనకు డ్రాప్ అయితే కనిపిస్తుంది. వేరేస్ 1 ఇయర్ చూసుకున్నట్టయితే -741 రూపీస్ అండి. 3 మంత్స్గా చూసుకున్నా మనకి చాలా గెయిన్ అయితే కనిపిస్తుంది అండి, దాదాపు 236 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో 6 మంత్స్గా మార్కెట్ లీడర్ చూసుకున్నట్టయితే బాచ్పల్లి ఏరియా అండి. నెక్స్ట్ టాప్ సెల్లింగ్ ప్రాజెక్ట్స్ బై ట్రాన్సాక్షన్ ఇన్ హైదరాబాద్ గమనించినట్టయితే, సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే బ్రిగేడ్ సిటాడెల్ అండి. ట్రాన్సాక్షన్ చూసుకున్నట్టయితే 1 ఇయర్గా 991, కరెంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 10,869 రూపీస్ అయితే కనిపిస్తుంది. 6 మంత్స్కి గమనించండి, 6 మంత్స్కి చూసుకున్నా మనకి బ్రిగేడ్ సిటాడెల్ అయితే కనిపిస్తుంది, దాదాపు 319 ట్రాన్సాక్షన్స్. 3 మంత్స్గా చూసుకున్నట్టయితే దాదాపు 222 ట్రాన్సాక్షన్స్తో కనిపిస్తున్నాయి, ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే రహేజా విస్తాస్ అండి. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే రామ్కి ట్రూ స్పేస్ ఆస్పైర్. సో ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే క్యాండియర్ 40, అపర్ణ సెరెనిటీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో టాప్ సెల్లింగ్ ప్రాజెక్ట్స్ బై వాల్యూ ఇన్ హైదరాబాద్ గమనించండి. సో టోటల్ వాల్యూ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో చూసుకున్నా మనకి బ్రిగేడ్ సిటాడెల్ అయితే కనిపిస్తుంది. టోటల్ సేల్ వాల్యూ గమనించినట్టయితే 1 ఇయర్గా 1074 crores, 6 మంత్స్గా చూసుకున్నట్టయితే 390 crores అండి. 3 మంత్స్గా చూసుకున్నట్టయితే 270 crores అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లేస్లో ఉన్నది మాత్రం రహేజా విస్తాస్ అండి. టోటల్గా వాల్యూ చూసుకున్నట్టయితే 117 crores. ఔరోబిందో కోహినూర్ గమనించినట్టయితే 107 crores అండి. సో ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే అపర్ణ సెరెనిటీ కనిపిస్తుందండి, దాదాపు 94 crores. నెక్స్ట్ టాప్ డెవలపర్స్ బై ట్రాన్సాక్షన్ ఇన్ హైదరాబాద్ గమనించండి. 1 ఇయర్లో చూసుకున్నట్టయితే బ్రిగేడ్, సో 991 ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ జనప్రియ ఇంజనీర్స్ సిండికేట్ గమనించినట్టయితే 856 లెవెల్లో అయితే కనిపిస్తుంది. రామ్కీ గ్రూప్ 779, కాన్సెప్ట్ అంబియన్స్ గ్రూప్ దాదాపు 635, హానర్ డెవలపర్స్ 541. 6 మంత్స్గా మనం మాట్లాడుకుందాం. 6 మంత్స్గా చూసుకున్నా ఇంచుమించు అదే వాల్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అపర్ణ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది అండి, దాదాపు 911. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ దాదాపు 641. రామ్కీ గ్రూప్ చూసుకున్నట్టయితే 432. సో 3 మంత్స్గా చూసుకున్నా యాజ్ యూజువల్గా మనకి కనిపిస్తున్నాయి అండి, స్లైడ్ చేంజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ డెవలపర్స్ బై వాల్యూ ఇన్ హైదరాబాద్ గమనించండి. సో 1 ఇయర్గా చూసుకున్నట్టయితే బ్రిగేడ్ అయితే కనిపిస్తుందండి, బట్ 6 మంత్స్గా గమనించండి. 6 మంత్స్గా చూసుకున్నట్టయితే మనకి అపర్ణ కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుందండి. బ్రిగేడ్ చూసుకున్నట్టయితే 1074 crores, హానర్ డెవలపర్ 615 crores అండి. ఈఐపిఎల్ గ్రూప్ దాదాపు 513 crores, ఇండెస్ గ్రూప్ చూసుకున్నట్టయితే 507 crores అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ లొకాలిటీస్ అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే రాయదుర్గ్ అండి. 1 ఇయర్గా చూసుకున్నట్టయితే దాదాపు 3,275 రూపీస్ మనకి జంప్ అయితే కనిపిస్తుంది. 6 మంత్స్గా గమనించండి. 6 మంత్స్గా చూసుకున్నట్టయితే మనకి కొర్రెముల్ అనే ఏరియా అయితే కనిపిస్తుందండి, దాదాపు 1,288 రూపీస్ మనకి జంప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మణికొండ అండి. థర్డ్ వన్ చూసుకున్నట్టయితే నాచారం. ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ఖజాగూడ. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్టయితే లింగోజిగూడ. 6th వన్ చూసుకున్నట్టయితే కిస్మత్పూర్. ఇలాంటి ఏరియాస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టాప్ గెయినర్ ప్రాజెక్ట్స్ ఇన్ హైదరాబాద్ గమనించండి. ప్రైస్ చేంజ్ 6 మంత్స్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే బీఆర్సీ శ్రీ హేమదుర్గ శ్రీ విలాస్ గమనించండి, దాదాపు 3,000 రూపీస్ మనకి చేంజ్ అయితే కనిపిస్తుందండి పాజిటివ్లో. నెక్స్ట్ ఔరోబిందో కోహినూర్ దాదాపు 1411 రూపీస్. జనపియర్ లేక్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 765 రూపీస్ అయితే కనిపిస్తుంది. కరెంట్ ప్రైస్ చూసుకున్న 5,000 రూపీస్లో అయితే కనిపిస్తుంది, 5,000 చేంజ్. బ్రిగేడ్ సిటాడెల్ గమనించండి 1,450 రూపీస్ అయితే కనిపిస్తుంది. ఏఎస్బిఎల్ స్పైర్ చూసుకున్నట్టయితే 1,103 రూపీస్. ఇవ్వండి లిస్ట్. నెక్స్ట్ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ గమనించండి. 6 మంత్స్గా గమనించండి. 6 మంత్స్గా చూసుకున్నట్టయితే ఎలాగన్స్ ఎంపీరియా దాదాపు 22 crores, హాల్కాన్ ఫ్యూజీ దాదాపు 11 crores, వన్ హైదరాబాద్ పార్క్ 10 crores. అంటే మనకి టాప్ ప్రాజెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ గమనించండి. 6 మంత్స్గా చూసుకున్నట్టయితే శ్రీ ఆదిత్య అంటేనా గమనించండి 21,525 రూపీస్ అండి పర్ స్క్వేర్ ఫీట్. నెక్స్ట్ మై హోమ్ పూజ 19,344 రూపీస్ అయితే కనిపిస్తుంది. రాఘవ ఐరిష్ చూసుకున్నట్టయితే 17,308 రూపీస్ అండి. ఎన్సీసీ అర్బన్ వన్ చూసుకున్నట్టయితే 17,060 రూపీస్ అయితే కనిపిస్తుంది. హాల్మార్క్ స్కైలైనర్ చూసుకున్నట్టయితే 16,831. సో ఇలా మనకైతే కనిపిస్తున్నాయి అండి ప్రైసెస్. సో మీకు మాత్రం ఒక అండర్స్టాండింగ్ వచ్చిందని అనుకుంటున్నానండి ఆన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్.